అందరికీ నమస్కారం. 11 రోజుల హనుమాన్ చాలీసా ఛాలెంజ్లో నేను 4వ రోజు సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను. ఈరోజు హనుమంతుడి కోపం మరియు ధైర్యం గురించి ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. హనుమంతుడు నిజంగా మొత్తం లంకను కాల్చేశాడా? ఎందుకు అతను అంత కోపంగా మారాడు? ఇప్పుడు కథలోకి వెళ్దాం. హనుమంతుడు లంకలో సీతమ్మను కనుగొన్నాడు. శ్రీరాముడు ఉంగరాన్ని ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. తరువాత హనుమంతుడు లంకలోని తోటలను ధ్వంసం చేశాడు. అది చూసిన రాక్షసులు కోపంతో వచ్చారు. హనుమంతుడు ఒక్కసారిగా వందలాది రాక్షసులతో యుద్ధం చేశాడు. చివరికి రావణుడు అతన్ని పట్టుకోవాలని ఆజ్ఞ ఇచ్చారు. రాక్షసులు హనుమంతుడు తొక్కకు నిప్పు పెట్టారు. కానీ హనుమంతుడు భయపడలేదు. అతను ఒక్కసారిగా చిన్న రూపం నుంచి పెద్ద రూపంలోకి మారాడు. ఆ తరువాత లంక వీధులన్నిటిలోకి దూకుతూ మొత్తం లంకను దహనం చేశాడు. కానీ హనుమంతుడు సీతమ్మ ఉన్న ప్రదేశాన్ని మాత్రం హాని చేయలేదు. అతని కోపం అధర్మం పైన మాత్రమే. ఈ కథ మనకేం చెబుతుంది? ధర్మం కోసమే నిలబడాలి, చెడుని చూసి భయపడకూడదు. భక్తి ఉన్న చోటే ధైర్యం కూడా ఉంటుంది. మీకు ఈ కథలో ఏ భాగం ఎక్కువగా నచ్చింది? హనుమంతుడి ధైర్యమా లేక అతని భక్తియా? కమెంట్లో చెప్పండి. రేపు డే 5 కథతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.